స్టార్ మా ఛానల్లో త్వరలో ప్రసారం కానున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక హౌస్లో కొన్ని రోజుల పాటు కుటుంబ సభ్యులతో పాటు ఎవరితో సంబంధాలు లేకుండా, బాహ్య ప్రపంచంతో నిమిత్తం లేకుండా కేవలం అదే ఒక ప్రపంచంగా, అదే ఒక లోకంగా, దాదాపు గృహ నిర్బంధంలో ఉన్నట్లు లైఫ్ను కట్టడి చేసుకుంటూ రోజులు గడపాలి. హిందీ ఛానల్లో ఇలాంటి ప్రయోగం సక్సెస్ అయినా తెలుగులోకి వచ్చేసరికి అది ఎలా ఉంటుందో అనే కామెంట్లు వినపడుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా నిర్వహించే ఈ బిగ్ బాస్ షో ప్రోమోలు అప్పుడే హాట్ టాపిక్గా మారిన తీరా అసలు విషయానికి వచ్చేసరికి చిక్కుల్లో పడేలా ఉంది. ఈ షోలో పాల్గొనాల్సిందిగా ప్రముఖ నటులను, యాంకర్లను కోరుతున్నా వాళ్ళు ససేమిరా ఒప్పుకోవట్లేదు. సుమ, అనసూయ లాంటి వారు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు లేదని సమాచారం. నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఆఫర్ వచ్చినా ఆయన ఏమీ తేల్చట్లేదట. దీంతో క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ వైపు నిర్వాహకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. పాల్ వంటి సెలబ్రిటీల వల్ల ఈ షో రక్తి కడుతుందని, ఆయనను ఆహ్వానించాలనే ప్రతిపాదన ఒకటి ఉందని తెలిసింది. దేశ విదేశాల్లో ఆయనకున్న పాపులారిటీ బిగ్ బాస్ షోకి ఎసెట్ కాగలదన్న నమ్మకంతో ఆయనను ఇన్వైట్ చేసి కన్విన్స్ చేయాలని ఆర్గనైజర్లు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ షో సంచలనమే అవుతుంది. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.